జానపద పాటలకు ప్రజల ఆదరణ ఎప్పుడు ఉంటుందని, మంచి మంచి జానపద పాటలు ఇంకా ఎక్కువగా కళాకారుల నుండి రావాలని చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో తిరుమలపూర్ గ్రామానికి చెందిన రచయిత నరేష్ రాసిన పాట మట్టి పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మట్టి గురించి ఈ పాటలో అద్భుతంగా వివరించినట్లు రచయిత తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలో మట్టికున్న గొప్పతనాన్ని చెప్పినటువంటి సోదరుడు, మట్టిలో ఉన్న అమ్మతనాన్ని, మట్టిలో ఉన్న గొప్పతనాన్ని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన నరేష్ తమ్ముడు ఆ పాటను రచించి శివ అనే సోదరునితో పాడించి ఈ పాటలో పూర్తిగా విలీనమై నటించినటువంటి యుగేందర్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చిట్యాల మండలానికి చెందిన తమ్ముడు నరేష్ అనేక పాటలు రాసి ఈరోజు ప్రజలందరి గుండెల్లో చోటు సంపాదించుకుంటున్నాడు. మట్టి తల్లి ఎంత గొప్పగా మనకు తెలుసు. ఈ అంశాన్ని మా మ్యూజిక్ డైరెక్టర్ పిట్టన్న ఈ అంశం మీద రాయి తమ్ముడు బాగుంటుందని ఆలోచన ఇస్తే ఈ పాట మీద రాయడం జరిగిందన్న. ఎందుకంటే తల్లి నవమాసాలు మోస్తుంది, కానీ మట్టి ఉన్నంతకాలం మోస్తుంది. కాబట్టి ఆ మట్టికున్న గొప్పతనాన్ని రాయడం కూడా నాకు చాలా అదృష్టం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మండల అధ్యక్షుడు అన్నయ్య గుట్ల తిరుపతి అన్నకు, అదేవిధంగా యుగేందర్ అన్నకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా కళను మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు, మండలానికి మరింత నేను పేరు తేవడానికి నా కృషి సాయశక్తులని పనిచేస్తూ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మంచి పేరు సంపాదించుకోవాలని నాకు కూడా ఉన్నది. సినిమాలలో ఇప్పుడిప్పుడే అవకాశాలు రాబోతున్నాయన్న. ఆ సినిమా రంగం వైపు కూడా నేను వెళ్ళిపోతున్నా. దానికి మీ ఆశీస్సులు ఎప్పటికీ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసింది అందరికీ నా కళాకారుల తరఫున, నా తరఫున మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను.